సో ఈరోజు సాయంత్రం ఇక కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బడ్జెట్ కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకే దక్కాయన్నారు. కేంద్ర జీడీపీలో తెలంగాణ వాటా 5% ఉన్నప్పటికీ ఆ మేరకు కూడా నిధులు కేటాయించలేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో 26,000 కోట్లు కేంద్రానికి వెళ్లాయి. ఇక గతంలో కంటే 12% మేర పెరిగిన రాజకీయ కారణాలతో తెలంగాణపై చిన్నచూపు చూశారు. భాజపాకు 8 మంది ఎంపీలను ఇచ్చిన తెలంగాణ ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసింది. ఇక బీహార్, ఢిల్లీ, ఏపీ, గుజరాత్ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వటం కక్ష సాధింపు కదా. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలుమార్లు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులను కలిసి సహాయం కోసం అభ్యర్థించారన్నారు. ఇక మెట్రో 2వ దశ ప్రాజెక్టు విస్తరణకు కేంద్రం వాటాగా 17,212 కోట్లు కేటాయించాలని కోరిన రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందబోతున్న హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలకు సిఎస్ఎంపీ కింద భూగర్భ డ్రైనేజీకి నిధులు కేటాయించాలని విన్నవించుకున్న బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే